వెల్కమ్ టు పిపిఆర్ మీడియా. ఈ రోజున హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి వారి మహాపరిపూజ కార్యక్రమం సందర్భంగా మనం ఈడగాడు ఆడగాడు ఊరవతలకి దాటి కుకట్పల్లికి అమీర్పేటకు దాటుకొని దమ్మాయిగులకు దుమ్ము లేపనికి వచ్చినాము. మరి ఆ దుమ్ము లేపే విధానంలోనే భక్తికి పూర్వం మా హిందూ సాంప్రదాయం సంస్కృతికి పరంగా ఈ రోజున హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి మహాపరిపూజ కార్యక్రమం స్వామి సృజన్ స్వామి వారి ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో అయ్యప్ప పూజ మహా కార్యక్రమం జరిగింది. మరి మన మాన్యశ్రీ పూజ గురుదేవులు అయినటువంటి రమణాచారి గురుస్వామి వారి సువర్ణ హస్తాలతోని చక్కని పూజా విధానం మా బాలకృష్ణ గురుస్వామి, మహేష్ స్వామి మరియు ఇక్కడ ఉన్న స్వాములందరూ గోపాల్ రెడ్డి గురుస్వామి ముఖ్యంగా ఈ స్వాములందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వీరందరి ఆధ్వర్యంలో సమక్షంలో అద్భుతంగా అత్యంత శబరిమలలో ఏ విధంగా అయితే నిర్వహిస్తారో అయ్యప్ప పూజ మనసు మలేశమైన దమ్ము దుబ్బమైన చెప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ పల్లె ప్రవేశం కావచ్చ. ఈ పూజ ఎట్లా జరిగింది, ఈ పూజా విధానం ఇంతమంది వచ్చి సక్సెస్ చేసినందుకు దాటకేమనిపిస్తుంది, ఈ పూజ చేసినందుకు గురుస్వామికి ఏమనిపిస్తుంది, ఇదంతా భక్తులను చూసినందుకు మా వెనకాల గోపాల్ రెడ్డి గురుస్వామికి ఏమనిపిస్తుంది, బాలకృష్ణ గురుస్వామికి ఏమనిపిస్తుంది అనేది చెప్పాలంటే ముందుగా మా నాయుడు గురుస్వామిని కూడా స్వాగతిస్తున్నాం ఇక్కడికి కోరుకుంటూ. మరి చరణ్దీప్ కన్యస్వామి వారి యొక్క మాటలలో ఈ రోజున ఇంతమంది వచ్చి పూజ సక్సెస్ చేసినందుకు మరి ఏమంటున్నారు, అయ్యప్ప వచ్చి పలకరించిందా లేకుంటే అయ్యప్ప పిలుపునిస్తే ఈ పూజ పెట్టిందా లేకుంటే మనం మిస్కాల్ ఇస్తే పెట్టిందా అనేది చెప్పుడు తక్కువ చేసి చూపించుడు ఎక్కువ చేద్దాం రాండి. చాలా సంతోషంగా ఉంది స్వామి. అందరూ గురుస్వాములు అందరు స్వాములు వచ్చి పూజను సక్సెస్ఫుల్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎవరు చెప్పలేదు స్వామి, నేనే బాబాయ్ స్వామి గురుస్వామి ఆధ్వర్యంలో లేదు స్వామి మంచిగా ఉండదు గురుస్వామి మంచిగా ఉండదు. అదే విధంగా మా బాలకృష్ణ గురుస్వామి ఉన్నాడు. స్వామిశరణం స్వామి, స్వామిశరణం స్వామి. నా పేరు బాలకృష్ణ. ఈరోజు మా దీక్ష 27వ రోజు దీక్ష ఈరోజు పురస్కరించుకొని శ్రీ అయ్యప్ప స్వామి మహిమాన్వితమైనటువంటి ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో అలాగే మా సీనియర్ గురుస్వాములు గోపాల్ రెడ్డి గురుస్వామి గారు, అలాగే సత్యం గురుస్వామి గారు, మహేష్ గురుస్వామి, అలాగే మా ఎంతో మిత్రుడైనటువంటి వయసులో పెద్దవాళ్ళైనా కానీ మమ్మల్ని ఎంతో మాతో పాటు కలిసిపోయే మా నాయుడు స్వామి గారు, అలాగే మాకు ఎప్పుడు విన్నట్టుండే మా భజనలో విన్నట్టుండే మా పల్లె ప్రవీణ్ గారితో ఈరోజు మేము మొదటిగా బోడుపల్లి అనుకున్నాం పూజ, కానీ అయ్యప్ప సంకల్పం ఏమో మరి ఈరోజు ఇక్కడ దమ్మాయిగూడలో నిర్వహించడం జరిగింది. అత్యంత ఘనంగా నిర్వహించుకున్నాం. బస్తీవాసులు అలాగే భక్తులు అయ్యప్ప స్వాముల వచ్చి ఈ కార్యక్రమాన్ని చేశారు. అలాగే మొదటిగా అయ్యప్పకి ఎంతో ఇష్టమైనటువంటి నెయ్యాభిషేకం మేము ఇక్కడ నిర్వహించాము మా గురుస్వామి గారి ఆధ్వర్యంలో. ఈరోజు 27వ రోజు దీక్ష మేము చేస్తున్నప్పుడు కూడా చాలా మంది ఎంతగానో ఎదురు చూసినటువంటి అయ్యప్ప పూజని ఈరోజు ఎంతో ఘనంగా ఈరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అయ్యప్ప స్వామి అయ్యప్పనే దిగి వచ్చిండా అన్నంతగా ఉంది. సో ఇటువంటి సందర్భంలో మా గురుస్వాముల వారికి వచ్చిన స్వాములందరికీ కూడా పేరు పేరున వందనం చేస్తున్నాను. అందరికీ భక్తులకు కూడా సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయ్యప్పని కోరుకుంటూ నాకు అందరూ కూడా అయ్యప్ప సేవలో ప్రతిసారి కూడా ఇలాగే ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతవరకు మేమందరం మా రమణాచార్య స్వామి బాల ఆధ్వర్యంలో మా శిష్యుల బృందం అంతా కలిసి మేము ఈ దీక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎలాంటి లేవు, ఏమీ లేవు, అంతా అద్భుత కల్పాలే, ఏం కాదు, అన్ని ఆయన చూసుకుంటారు, మా కష్ట సుఖాలన్నీ చూసుకుంటారు. స్వామి శరణమయ్యప్ప. సాములకి సివిల్ సాములకి అందరికి
థ్యాంక్ యూ స్వామి. నా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన దానికి అయ్యప్ప స్వాములకి, సివిల్ స్వాములకి, కన్య స్వాములకి, గురుస్వాములకి అందరికీ ధన్యవాదములు స్వామి. ఈ అందరి దయతోటి, అయ్యప్ప అనుగ్రహంతో ఈ ఏకదారి 33 సంవత్సరాలు బ్రేక్ లేకుంటూ చేశాను దీక్ష. ప్రతి సంవత్సరం చేస్తున్నా. కరోనాలో కూడా ఊకుండకుండా దీక్ష చేశాను అంటే అది అయ్యప్ప అనుగ్రహమే. అనుగ్రహంతో ఇవాళ కూడా ఈ అమ్మాయి కూడా రావడము, పూజలు చేయడము, నిన్న డే నైట్ చేసి కూడా ఇవాళ రావడం జరిగిందంటే అయ్యప్ప అనుగ్రహంతో నడుస్తుంది మాకైతే ఈ దీక్ష. అందరూ కూడా ఒకేసారి ఆగిపోకుంటూ మనం జీవితాంతం ఉన్నన్ని రోజులు సాధనైన రోజు మనం ఒక్కసారి వస్తా, 2 రోజులు ఉంటా, 3 సార్లు వచ్చాను, 30 సార్లు నీవు ఎన్నిసార్లు దొరకపోతే అన్నిసార్లు నేను శబరిమలకు రాగలను. సాధన అయితే అనుకోదు. పూజలు పెద్దగా చేస్తారా, చిన్నగా చేస్తారా, అది మీ ఇష్టం. కానీ మాల మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. జీవితం ఉన్నన్ని రోజులు సాధన అందరి ప్రోత్సాహంతో ఈ పూజలు ఇలా నిర్వహించడం జరుగుతుంది. అందరి అయ్యప్ప దయ, మా కన్యస్వాములు, గంట స్వాములు, కతి స్వాములు అందరి ప్రోత్సాహాలతోటే నేను ఈ పూజ చేయగలుగుతున్నాను. అందరు సాయం కావాలి, ఒక్కరిని చేయలేను నేను. మరీ పోయిపోయి నాకు బాలకృష్ణ అయితే మొత్తం ఒక కుర్చీ అనుకోండి. ఆ స్వామి లేకపోతే పూజలు చాలా కష్టమవుతుండే. కాకపోతే అప్పుడప్పుడు మధ్యలో డుమ్మాలు కొడుతుండే అంతే. సాంచరణం స్వామి, మరి ఇంత చక్కని సమయం మాకు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాలు మాకు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున భక్తులందరికీ కూడా, మన పిపిఆర్ మీడియా చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా చిన్న వినపం. ఈ రోజున మన హిందూ సంకేతం ప్రకారము మన అయోధ్యలో రామ మందిరం ఏ విధంగా నిర్వహించుకున్నామో మనం ఇప్పుడు ఒక పాట వింటున్నాము. అదే విధంగా పుడితే పుట్టాలి హిందువుగా, కడితే కట్టాలి శ్రీకృష్ణుని గుడినే కట్టాలి. మన నెక్స్ట్ టార్గెట్ అది శ్రీకృష్ణుని గుడి, అదే విధంగా అయ్యప్ప గుడి, అదే విధంగా మన అందరినీ జన్మనెత్తి పూజించినటువంటి కాశీలో శివాలయానికి గాని, అమ్మవారి ఆలయానికి గాని ప్రత్యేకంగా నిర్మించడానికి మనం కృషి చేయాలి. ఈ అయ్యప్ప దీక్షలతో భాగంగా నిజంగా మీరు అందరూ చూసినా గాని, ఎంతమంది ఏదనుకున్నా అవునన్నా కాదన్నా గాని ఒక మాట ఏంటంటే, మనం సంవత్సరంలో 12వ నెల అయ్యప్ప దీక్షలో లీనమయ్యి పూజతోని స్టార్ట్ చేసి పూజతోనే ఈ సంవత్సరానికి ముగింపు పలికి మళ్ళీ పూజతోనే స్వాగతం పలుకుతాం అనేది ఒక నిజంగా ఇది చాలా ఆనందమైనది, చెప్పలేనటువంటి విశేషం ఇది నిజంగా. అంతే కదా స్వామి, అక్టోబర్ లో స్టార్ట్ అయితే మళ్ళా జనవరి 9 దాకా అంటే ఎండింగ్ ఆయననే చేసుకుంటాడు, మళ్ళీ పూజ ప్రారంభం ఆయన చేస్తాడు, మళ్ళీ 10 నెలలుగా అంటే ఈ లెక్కన కేవలం 9 నెలలు మాత్రమే నవగ్రహాలు ఉన్నట్టుగా నవమాసాలు పోసిన తల్లి దాకా 9 నెలలు ఆడతాం పాడతాం, మళ్ళా 10వ నెలకు ఊరికొస్తూనే ఉంటాం అన్నట్టు. గర్భం దాల్చినటువంటి తల్లి హరిహర పుత్రుడు కాబట్టి అయ్యప్ప స్వామికి రుణపడి ఉన్నాం. అయ్యప్ప మహిమలు కూడా చెప్పరానివి నిజం వచ్చి చేస్తుంది కాబట్టి ఇక మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, రుణపడి ఉంటామని మన ఛానల్ చూస్తూనే ఉండండి. పేద కళాకారులు ఎవరైనా సరే మన సకల జన ఫౌండేషన్ తోడుగా ఉంటుంది, కళాకారులకు అండగా ఉంటది. మనమందరం కలిసి ముందుకు వెళ్దాం, దేవాలయాలు నిర్మించుకుందాం, భక్తిలో సాధుదాం. తాగుబోతులు ఎల్లమ్మని మొక్కుడు కాదు, మన ఎల్లమ్మ తల్లి దయ ఉండే లేనిదే మనం ఇవాళ లేము కాబట్టి దయచేసి అందరూ కూడా ఇది ఒక గమనించుకోవాలి. కాబట్టి ఆ మాట అన్నోళ్ళకి ఒకసారి ఇంగిత జ్ఞానం చేసుకొని మనం కన్నది తల్లి తండ్రి కాబట్టి ఎవరు తాగి కనలేరు కాబట్టి అందరూ మంచి జ్ఞానం కాబట్టి స్వామి మా గురుస్వామికి చిన్న సలివేటకుండా రూపాయలు చెప్తారంట. ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండి ప్రతినిత్యము నుండు నూరేళ్ళు అయ్యప్ప స్వామి సేవలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గురుస్వామి గారికి జన్మదిన శుభాకాంక్షలు అయ్యప్ప పడిపూజకి వచ్చాము. స్వామి అందరు చెప్పారు, మా మహిళల సురక్షణ మాట్లాడుతున్నాము. చెప్పండి, మీకు ఎలా అనిపించింది పూజ? నమస్కారం అండి. స్వామి శరణం, స్వామి శరణం. ఎన్నో అయ్యప్ప పూజలు జరుగుతుంటాయండి. కార్తీక మాసం రాగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే దేవుడు అయ్యప్ప స్వామి. ఇంతకుముందే పల్లె ప్రవీణ్ గారు చెప్పారు, ఈ దేవుడితోనే స్టార్ట్ అవుతుంది. ఈ రోజు ఇక్కడ దమ్మాయిగూడలో పూజలో మేము పాల్గొన్నాము. ఇంత చక్కగా పూజ నిర్వహించారంటే
సాక్షాత్తు శబరిగిరి నుంచి అయ్యప్ప ఈ దమ్మాయి కూడా మా అక్క వాళ్ళ ఇంటిలోకి దిగొచ్చాడా అనే తలపు మాకు కలిగింది. ఉత్సవ విగ్రహం ఊరేగింపు వచ్చినప్పుడు ఆ చిన్ని బాలుడు అయ్యప్ప దిగుతున్నాడా పైకి ఎక్కుతున్నాడా అన్న ఫీలింగ్ నిజంగా మాకు ఆ విగ్రహాన్ని చూడగానే అనిపించింది. చాలా బాగా నిర్వహించారు. పూజ విధానం కానీ చాలా బాగున్నాయండి. భజన కూడా చాలా చక్కగా అందరం ఇన్వాల్వ్ అయ్యి ఫస్ట్ 11 నుంచి 2 వరకు టైం ఎట్లా గడిచిందో మాకు తెలియలేదు. అయ్యప్ప స్వామి కరుణ కటాక్షం అందరిపైన ఉండాలని, ప్రతి సంవత్సరం ఇదే విధంగా పూజలు నిర్వహించుకోవాలని, అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు తన భక్తులను కాచి కాపాడమని అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి శరణం స్వామి శరణం స్వామి. చాలా చాలా బాగుంది. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. సూపర్ గా మాటలు రావట్లేదు. అసలు ఆ స్వామిని చూస్తే జన్మ ధన్యం అయిపోయింది. మాకు ఇక్కడ మా దమ్మాయి కూడా ఈ దేవుడు వచ్చాడంటే అసలు చెప్పాలంటే ఎంత అంటే సంతోషం బహుపర. ఇంకా మాటలే రావట్లే. మామూలుగా మాట్లాడతారు కానీ ఆ స్వామిని చూసేసరికి మాటలే రావట్లే. ఇంకా చాలు అనిపిస్తుంది. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మాలధారణం నియమాల తోరణం జన్మధారణం దుష్కర్మ వారణం జన్మధారణం దుష్కర్మ వారణం శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం మాలధారణం నియమాల తోరణం మాలధారణం నియమాల తోరణం జన్మధారణం దుష్కర్మ వారణం జన్మధారణం దుష్కర్మ వారణం శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం. ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే. నాకు ఈ చిన్న అవకాశం నీలావతి ఇక్కడనే బాగుంది. పూజ బాగుంది, మంచిగా జరిగింది. పూజ అయితేనే ముక్తి కాదు, దాన ధర్మం కూడా చేసుకోవాలి. నీ దానం నీ ధర్మం నీ ధర్మమే వేదాల నీతి సారం జరించే జడదారి కన్నా దానాలు చేసే నిచ్చన్న దానమే అదే నీకు పొన్నిది. నీ దానం నీ ధర్మం దానం ధర్మమే వేదాల నీతి సారం. మరి ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు మాత స్వాములకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అమ్మ, మీ అందరికి కూడా ఒక మాట చెప్తున్నాము. మీరు గ్రూప్ గా ఏర్పడి లలిత సహస్రనామం కానీ అమ్మవారి లలిత ఈ యొక్క లలిత పారాయణం అయితేనేమి మణిదీప వర్ణన అయితేనేమి ఏదున్నా కూడా మీరు టీమ్ గా ఉండి మా ఛానల్ ఫోన్ చేసి మేము కవరేజ్ చేసుకుని కోసం ఖచ్చితంగా మాకు పైసలు అనేది ఏం లేదు, ఖచ్చితంగా మీకు తోచినంత చేసుకోవచ్చు. మీ సేవలలో మేము ఉంటాం కాబట్టి ఈ రోజు మరి పూజ పెట్టుకున్న వాళ్ళు కనీసం స్వామి శరణమయ్యప్ప అని అనాలని మాతస్వామిని కోరుకుంటున్నాము. మాతస్వామి ఒకసారి మీ చిన్న మాట, అంటే మీ అబ్బాయి స్వామి కన్యస్వామి కాబట్టి మరి ఎక్కువ ముద్దు మీ అబ్బాయి ఈ రోజు మాలేసినందుకు మీరు ఎక్స్పెక్ట్ చేసినారా ఇంతమంది వస్తారని? అయ్యప్పలో ఏ విధంగా మాట్లాడండి. అందరికీ ధన్యవాదాలు. అందరూ ఇంతమంది వస్తారని అనుకోలేదు నేను. ఇంతమందితో పాటు అయ్యప్ప కూడా వచ్చిండు. ఫస్ట్ అయ్యప్ప వచ్చిండు, తర్వాత వీళ్ళందరినీ
ఆ మాల వేసుకోవడానికి ఆయనకే, మా బాబుకే ఆయనకే బుద్ధి వచ్చింది. ఆయననే ఆయననే చేయించింది. ఆయనకి ఎట్లా నచ్చిందో ఆయననే చేయించింది. ధన్యవాదాలు.